గురుగారు, ఉపనిషత్తులలో కఠోపనిషత్తు ప్రత్యేకత ఏమిటి? దీంట్లో ఎటువంటి అంశాలను ప్రతిపాదించారు? కఠుడు అనేటువంటి ఋషీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేత చెప్పబడినటువంటివి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తు మానవ జీవన విధానాన్ని ఏ విధంగా చేసుకుంటే అది నిజమైన జీవితం అవుతుందో తెలియజేసింది. జీవితం అనేది అందరికీ ఉన్నది. అందరూ వారి వారి జీవితాన్ని సాగించుకుంటూ ఉంటారు. కానీ ఏ విధంగా సాగించుకుంటే అది జీవితం అనేది ప్రశ్న. దానికి కొన్ని నియమాలు, కొన్ని నిష్టలు, కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసింది మన ధర్మం. దాన్ని అనుసరించి ఎప్పుడైతే నడుచుకుంటాడో అప్పుడు మాత్రమే అతడిది నిజమైనటువంటి జీవితం అవుతుంది. లేకపోతే అది జీవనం కాదు, బ్రతుకు అవుతుంది. బ్రతుకు వేరు, జీవనం వేరు. అనేక రకాలైన జీవరాశులు బ్రతుకుతున్నాయి కానీ జీవించటల్లా. అందుకనే ఒక నాటక రంగంలో ఓ నటుడు నటించే సమయంలో గొప్పగా కనుక నటించినట్లయితే ఆ నటుడిని గురించి మనం ఏమనుకుంటాం? ఆహా, జీవించాడురా అని అంటాం. కనుక ఎలా ఉండవలెనో ఆ విధంగా కనుక అతడు ఉన్నట్లయితే దాన్ని జీవనం అంటాం. అటువంటి జీవనాన్ని ఎలా మనిషి పొందాలో దాన్ని తెలియచేసినటువంటి ఉపనిషత్తే కఠోపనిషత్తు. దీని ద్వారా అనేక రకాలైనటువంటి సందేహాలకు సమాధానాలు దాంట్లో ఉంటాయి. మానవ జీవితంలో ఆ ఉపనిషత్తు మొత్తం అంతా సమాధానాలు ఇస్తుంది. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండగలిగితే మనం భగవంతునికి దగ్గర కాగలుగుతాం, ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. చీకట్లో ఉన్నాడు వ్యక్తి, అతడు ఎటువైపు వెలుతురు ఉన్నదా అని వెతుకుతూ ఉంటాడు. చీకట్లో ఉన్నవాడు ఆ భయం చేత ఆ వెలుతురు ఎటు నుంచి వస్తున్నదో చూచి అటువైపుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మార్గంలో ఉండేటువంటి అనేక అవాంతరాలను తొలగించుకుంటూ ముందు అక్కడికి చేరుకుంటాడు. ఆ వెలుతురు ఎప్పుడైతే కనబడిందో భయాన్ని తొలగించుకుంటాడు. అలాగా ఈ కఠోపనిషత్తు ద్వారా తన జీవితంలో వచ్చేటువంటి అవాంతరాలు వెలుగుని చేరుకోవటానికి, ఈ ఉపనిషత్తు ద్వారా వెలుగు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క శక్తి. అసలు ఉపనిషత్తు అంటేనే నిషదః అంటే కూర్చుండబెట్టుట అని అర్థం. ఉప అంటే దగ్గరగా అని అర్థం. ఉప అంటే సమీపే అని అర్థం. సమీపముగా కూర్చుండబెట్టుట. ఎవరికి సమీపంగా కూర్చుండబెట్టుట? భగవంతునికి సమీపంగా కూర్చోబెట్టడం. భగవంతునికి దగ్గరగా వెళ్ళి చూడవచ్చు, దర్శించుకోవచ్చు, నమస్కారం చేయవచ్చు, అర్చన చేయవచ్చు. కానీ అక్కడే కూర్చునేటువంటి అర్హత ఎవరికి కలుగుతుంది? ఎంతో స్వాతంత్ర్యం ఉంటే కానీ అక్కడ కూర్చునేటువంటి అర్హత కలగదు. కనుక ఈ ఉపనిషత్తుల ద్వారా మనం అంత స్వాతంత్ర్యాన్ని పొంది, ఆ పొందిన స్వాతంత్ర్యం ద్వారా భగవంతుని ప్రక్కనే ఉపవిశులము అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల వాటిల్ని ఉపనిషత్తులు అలా చేర్చగలిగినవి కనుక వాటిల్ని ఉపనిషత్తులు అన్నారు. అలా చెప్పినవన్నీ. ఈ కఠోపనిషత్తులో జీవన విధానం ఎలా ఉండాలి, మానవ జీవన విధానం, ఆ జీవి ఎలా జీవించాలి, ఆయా విషయాలను ఆ కఠోపనిషత్తు మొత్తం అంతా కూడా ఆ ఋషీశ్వరుని ద్వారా చెప్పబడింది. ఉపనిషత్తులన్నీ కూడా ఋషులు అందించినవి. వేదముల ఆధారంగా ఆ ఋషులు అందించారు.